హాయ్. మనలో చాలామందికి స్టాక్ మార్కెట్ గురించి బాగా తెలుసు. కానీ స్టాక్స్కి అవతల కూడా ఒక పెద్ద ప్రపంచం ఉందని తెలుసా? బంగారం, క్రూడ్ ఆయిల్ ఇలాంటి వాటితో ట్రేడింగ్ చేసే ఒక ఎగ్జైటింగ్ ప్రపంచం. అదే కమోడిటీ ట్రేడింగ్. పదండి, ఈరోజు దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు, ఇండియన్ స్టాక్ మార్కెట్ సాయంత్రం 3:30కి క్లోజ్ అయిపోతుందని. కానీ ఒక్కసారి ఊహించుకోండి, ట్రేడింగ్ అక్కడ ఆగకుండా రాత్రి పొద్దుపోయేదాకా కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. అలాంటి ఒక మార్కెట్ నిజంగానే ఉంది. దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో మన మొదటి సెక్షన్, మార్కెట్ ముగింపు గంటకు ఆవల. అసలు స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యాక కూడా మనకి ట్రేడింగ్ అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఉంటాయి చూసేద్దాం రండి. ఓకే, మనకి ఎన్ఎస్సి, బిఎస్సి గురించి తెలుసు కదా. అక్కడ మనం స్టాక్స్ ట్రేడ్ చేస్తాం. అలాగే కమోడిటీస్ ట్రేడ్ చేయడానికి ఎంసీఎక్స్ అని ఒకటుంది, అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ట్రేడింగ్ టైమింగ్స్. మన ఈక్విటీ మార్కెటేమో సాయంత్రం 3:30కి టాటా బై బై చెప్పేస్తే, కమోడిటీ మార్కెట్ మాత్రం ఆల్మోస్ట్ మిడ్నైట్ వరకు, అంటే రాత్రి 11:55 దాకా నడుస్తూనే ఉంటుంది. సరే, ఎంసీఎక్స్ ట్రేడింగ్ డే ఎలా ఉంటుందంటే ఉదయం 9 గంటలకే మొదలవుతుంది. కానీ అసలు మజా, అసలు యాక్షన్ మాత్రం సాయంత్రం 6 గంటల తరువాతే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటారా? సింపుల్. ఆ టైంకే యుఎస్ లాంటి ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చే ఎకనామిక్ డేటా రిలీజ్ అవుతుంది. ఈ డేటా క్రూడ్ ఆయిల్, గోల్డ్ లాంటి కమోడిటీస్ ధరలని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తోంది. అందుకే చాలామంది ట్రేడర్స్ ఈవినింగ్ సెషన్ కోసమే వెయిట్ చేస్తుంటారు. ఓకే, టైమింగ్స్ బాగున్నాయి, రాత్రి వరకు ట్రేడ్ చేయొచ్చు. కాని అసలు ఈ మార్కెట్లో ఏం ట్రేడ్ చేస్తారు? ఏవి కొంటారు, ఏవి అమ్ముతారు? మన నెక్స్ట్ సెక్షన్లో ఆ వివరాలు చూద్దాం. ఎంసీఎక్స్లో మెయిన్గా 3 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి ఎనర్జీ, అంటే మన బండిలకు, ఫ్యాక్టరీలకు కావలసిన క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్. రెండోది ప్రెషియస్ మెటల్స్, అంటే మనందరికీ ఇష్టమైన బంగారం, వెండి. ఇక మూడో కేటగిరీ బేస్ మెటల్స్, ఇండస్ట్రీస్లో వాడే కాపర్, జింక్ లాంటివన్నమాట. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ముఖ్యంగా కొత్తగా ట్రేడింగ్ మొదలుపెట్టేవాళ్లు చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ రెండూ ఎనర్జీ సెక్టరే కదా, సో రెండూ ఒకేలా మూవ్ అవుతాయి అనుకుంటారు. కానీ అదే నిజం కాదు. ఒక్కోసారి క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంటే న్యాచురల్ గ్యాస్ ధర పడిపోవచ్చు. సో ఈ రెండిటి కదలికలకు ఎప్పుడూ సంబంధం ఉండదు. సరే, ఏవేం ట్రేడ్ చేయొచ్చో చూశాం. కానీ ఎలా? స్టాక్స్లాగా కొన్ని షేర్లు కొనేయడమేనా? కాదు. ఇక్కడ ట్రేడింగ్ చేసే పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లాట్స్, మార్జిన్స్, కాంట్రాక్ట్స్. పదండి, ఈ పదాలన్నీ ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. కమోడిటీ ట్రేడింగ్లో మనం వినే మెయిన్ పదం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. పేరు చూసి కంగారుపడొద్దు, చాలా సింపుల్. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటే భవిష్యత్తులో ఒక వస్తువును ఒక ఫిక్స్డ్ రేట్కి కొంటానని గాని, అమ్ముతానని గాని ఇప్పుడే ఒక ఒప్పందం చేసుకోవటం, అంతే. ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. క్రూడ్ ఆయిల్ని తీసుకుందాం. ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి, మెగాలాట్, మినీలాట్. మెగాలాట్లో ట్రేడ్ చేస్తే క్రూడ్ ఆయిల్ ధర ₹1 మారితే మీకు ₹100 లాభం లేదా నష్టం వస్తుంది. దీనికి ట్రేడ్ ఓపెన్ చేయడానికి సుమారుగా 2,70,000 మార్జిన్ కావాలి. ఇక్కడ మార్జిన్ అంటే మొత్తం డబ్బు కట్టడం కాదు, జస్ట్ ఒక డిపాజిట్ లాంటిదన్నమాట. అదే చిన్న ట్రేడర్స్ కోసం మినీలాట్ ఉంది. ఇక్కడ రూపాయి కదలికకి ₹10 లాభం లేదా నష్టం వస్తుంది. దీనికి కావలసిన మార్జిన్ కేవలం ₹27,000 మాత్రమే. చూశారా? అంటే కేవలం ₹27,000తో ఎవరైనా సరే క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ మినీ లాట్స్ వల్ల ఈ మార్కెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇక బంగారం విషయానికొస్తే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఇంకా ఎక్కువ క్యాపిటల్ ఉంటే ఏకంగా 1 కేజీ బంగారం మెగా లాట్ ట్రేడ్ చేయొచ్చు. కొంచెం తక్కువ ఉంటే 100 గ్రాముల మినీ లాట్ ఉంది. అంత కూడా వద్దు. ఇంకా తక్కువ అనుకుంటే 8 గ్రాముల గినియా కూడా ఉంది. చివరికి కేవలం 1 గ్రాము బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా గోల్డ్ పెటల్ అనే కాంట్రాక్ట్ ఉంది. ఇది నిజంగా అద్భుతం కదా. జస్ట్ ఆలోచించండి, సుమారుగా ₹600 మార్జిన్తో, అంటే ఒక సినిమా టికెట్ ధర అన్నా తక్కువతోనే 1 గ్రామ్ బంగారంలో ఎలక్ట్రానిక్గా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఇది ఎంతమందికి ఇన్వెస్టింగ్ని ఈజీ చేస్తుందో కదా. సరే, ఇప్పటిదాకా ఎలా ట్రేడ్ చేయాలి, ఏంటి, ఇవన్నీ చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎందుకు ట్రేడ్ చేయాలి? మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో కమోడిటీస్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఫైనల్ సెక్షన్లో ఇదే మనం డిస్కస్ చేయబోతున్నాం.
ఈ టాపిక్లో మనం ముందుగా తెలుసుకోవాల్సిన పదం హెడ్జింగ్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఇన్షూరెన్స్ లాంటిది. ఒక ఇన్వెస్ట్మెంట్లో మనకి లాస్ వచ్చే అవకాశం ఉందనిపిస్తే ఆ లాస్ని కవర్ చేయడానికి ఇంకో ఇన్వెస్ట్మెంట్ చేయడం. దీనివల్ల మన ఓవరాల్ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చూద్దామా? సాధారణంగా స్టాక్ మార్కెట్ బాగా పడిపోతుంది అనుకోండి. అప్పుడు చాలామంది ఏం చేస్తారు? తమ డబ్బుని స్టాక్స్ నుంచి తీసి బంగారం లాంటి సేఫ్ అసెట్స్లో పెడతారు. దానివల్ల బంగారం డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది. సో ఒకవైపు మన స్టాక్స్ వాల్యూ తగ్గుతున్నా మరోవైపు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరిగి మన పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అవుతుంది. ఇదే హెడ్జింగ్లో ఉన్న మ్యాజిక్. అంటే బంగారం కేవలం మనల్ని నష్టాల నుంచి కాపాడటమే కాదు, లాంగ్ టర్మ్లో చూసుకుంటే మంచి రిటర్న్స్ కూడా ఇస్తుంది. హిస్టారికల్ డేటా చూస్తే గోల్డ్ యావరేజ్గా సంవత్సరానికి 9-10% రిటర్న్ ఇచ్చింది. అందుకే దీన్నొక స్ట్రాటజిక్ అసెట్గా భావిస్తారు. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిద్దాం. రోజుకి 14 గంటలకు పైగా ట్రేడ్ చేసుకునే అవకాశం, మన పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసే పవర్, ఇలాంటి యునీక్ ఫీచర్స్ ఉన్న కమోడిటీస్ మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో ఇప్పటిదాకా మిస్ అవుతున్న ఒక ముఖ్యమైన పీస్ కాగలవా? ఒకసారి దీని గురించి ఆలోచించండి.